రెండు మాటలు మాట్లాడవలసి. ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన ముఖ్య ఉద్దేశం, కావలి పట్టణంలో మనం ఈ కోటి సంతకాల కార్యక్రమాన్ని ప్రతి వార్డులో కూడా ప్రారంభించి ముందుకు పోతూ ఉన్నాయి, దిగ్విజయంగా నడుస్తూ ఉన్నాయి. అదేవిధంగా కావలి పట్టణానికి సంబంధించి మనం అన్నీ కూడా కమిటీలన్నీ కూడా వేయడం జరిగింది. అన్ని అనుబంధ సంఘాల కమిటీలు కూడా వేయడం జరిగింది. వాళ్ళందరినీ కూడా ప్రతి వార్డు నుంచి మనం ప్రతాపరణ మనకి ప్రతి వార్డు నుంచి 15 మంది పేర్లు ఇవ్వమన్నారు. అందరం పేర్లు ఇచ్చున్నాం. మీరు ఇచ్చిన పేర్లన్నీ కూడా మిమ్మల్ని మళ్ళీ అడిగి మరొకసారి అందరిని అడిగి వారికి సముచిత పదవులు అందరికీ ఇచ్చున్నాం. అవన్నీ కూడా కమిటీలన్నీ కూడా రాబోయే రోజుల్లో త్వరలో అవి కూడా ప్రకటిస్తారు. వార్డు కమిటీలు కూడా ఈమని ప్రతి ఒక్కరికి కూడా చెప్పున్నాం. ఆ ప్రొఫార్మా ఇచ్చున్నాం. చాలామంది ప్రిపేర్ చేసేసి ఇచ్చున్నారు. ఇంకా కొంతమంది ఇవ్వాల్సి ఉంది. ఆ వార్డు ఇన్ఛార్జీలు కూడా దయచేసి త్వరగా ఆ కమిటీలు కూడా ఇస్తే వాటిని కూడా ప్రతాపన్న దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా ప్రకటించి అందరం కూడా ఈ కార్యక్రమాలు మనం ముందు రాబోయే ఉద్యమాల్లో కానీ కార్యక్రమాల్లో కానీ అందరం పార్టిసిపేట్ చేసి ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా కావలి పట్టణంలో ప్రతాపన్న నాయకత్వంలో దిగ్విజయం చేసేదానికి అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నాం. మన మున్సిపల్ కమిటీ ఈరోజు ఆల్రెడీ అందరికీ తెలుసుంటుంది. మున్సిపాలిటీ కమిటీ వరకు మనం అనౌన్స్మెంట్ ఆల్రెడీ పేపర్గా కూడా వచ్చేసింది అనుకుంటాను. మనం ఈరోజు కూడా ఇక్కడ చదువుదాం. ప్రెసిడెంట్గా కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి గారిని పెట్టడం జరిగింది. ఒక్కొక్క వేయండి ఒక ఉంటే ఇక్కడ. వైస్ ప్రెసిడెంట్గా కృష్ణన్న మండలి, అదేవిధంగా వైస్ ప్రెసిడెంట్గా మన సీతగామ్మ మాజీ కౌన్సిలర్, జనరల్ సెక్రటరీగా గుంటూరు మాగాద్రి, నాయబ్ రషు, ప్రసాద్ రెడ్డి, చెల్లు ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్గా మహేష్ నాయుడు, అదే సెక్రటరీగా కలిగి ప్రభాకర్ రెడ్డి, పట్టాభి సత్యం, ఒక ఇన్ఫార్మ్ చేయదని ఆవుల సురేష్ రెడ్డి, షైక్ వరి, స్కైరాబ్. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్స్గా షైక్ జహీర్ అహ్మద్, గుడాల శ్రీనివాసులు, దావూరి అరుణ్, ధన్యాసి గంగయ్య, రజనీకాంత్ గారి, పింజమూరు మధు, పల్లవి రవిరెడ్డి, పార్వతి, కత్తి రత్నం, షేక్ అబ్దుల్ రహీం, మద్దు గిరిబాబు, జగదంకి కొండన్న, శెట్టిపల్లి రమేష్, జగా వెంకయ్య, ఆయన చనిపోయాడు కదా, కన్నా సరే మార్చుదాం.
ఆయన బదులు తుపాకు సుబ్రహ్మణ్యం అక్కడ వేసాం. తర్వాత కోగ జానకి రామయ్య మన స్వామి. కొంతమంది రాలేదు అంటే ఈరోజు అనౌన్స్ చేస్తామని ప్రకటించినట్లేదు, వాళ్ళకి ఇన్ఫామ్ చేయండి. నెక్స్ట్ మీటింగ్ అందరినీ కూడా వచ్చేటట్టు ఆ వార్డు ఇన్ఛార్జ్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ప్రతి ఒక్కదానికి చేసే. అదేవిధంగా ఆల్రెడీ మనం వార్డుగా కూడా అనుబంధ సంస్థ కూడా వేస్తున్నాం. వాళ్ళందరికీ కూడా ఇన్ఫామ్ చేసి రేపు ప్రోగ్రాం 12వ తారీఖు, రేపటి 12వ తారీఖు జరగబోయే నిరసన కార్యక్రమం, ఎల్లుండి జరగబోయే నిరసన కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా తీసుకొచ్చే బాధ్యత ఆ వార్డు ఇన్ఛార్జు, ఆ వార్డు ముఖ్య నాయకులు. 9 o'clockకి ఇక్కడి నుంచి బయలుదేరుతాం. కాబట్టి 12వ తారీఖు ఉదయం 9 గంటలకి అందరూ ఇక్కడి నుంచి బయలుదేరి ఉదయగిరి బ్రిడ్జికి పోయేసి అక్కడి నుంచి రిటర్న్ వచ్చి ఆర్డీఓకి ఇచ్చేస్తాం. ఇది ప్రోగ్రాము. అందరూ బై వాక్ వెళ్ళిపోదాం. కాబట్టి అందరూ తప్పకుండా రావాలి. దానికి సంబంధించి కొన్ని ప్లగ్ కార్డ్స్ అన్నీ కూడా రెడీ చేస్తారు, జెండా అన్నీ కూడా రెడీ చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేయగా. అదేవిధంగా మిగతా కమిటీ కూడా ఒక్కొక్కటి మండలానికి సంబంధించిన కమిటీలు అవన్నీ కూడా అనౌన్స్మెంట్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా అనుబంధ సంస్థకి కూడా అనౌన్స్ చేస్తాము. అనుబంధ కమిటీ అధ్యక్షుడు అవి కాకుండా అనుబంధ కమిటీ ఫుల్ కమిటీ కూడా అనౌన్స్ చేస్తాము. ఆ తర్వాత మన వార్డు కమిటీ కూడా అనౌన్స్మెంట్ చేస్తాము ఇక్కడే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇక మీదట యాక్టివ్గా ఉండి ప్రతి ఒక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తూ మన కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న అన్యాయం కావచ్చు, ఏదైనా ప్రజలకు ఇబ్బందికరంగా ఉన్నాయి కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా పోస్టు పెట్టండి, అధికారులకు తెలియజేయండి. మీ వార్డు ఇన్ఛార్జ్ పలానా దగ్గర పలానా ప్రాబ్లం ఉంది, ప్రజలకి అన్కంఫర్ట్గా ఉంది, ఇబ్బందికరంగా ఉంది, వీటిని ఇమీడియట్గా చేయండి అని మీ వార్డుగా ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా వాట్సాప్ గ్రూపులో అన్ని మీడియా గ్రూపులో మన గ్రూపులో పెట్టండి. అప్పుడే తెలుస్తాయి జనాలకు కూడా పలానా దగ్గర ఇబ్బందిగా ఉందని. అదేవిధంగా అధికారులు కూడా అవి చూసి ఇమీడియట్గా స్పందించి మనం చేయించిన వారం అవుతాం. కాబట్టి వాటన్నిటిని కూడా ఎక్కడైనా ఏదైనా సమస్య ఉంటే, ఒకవేళ డ్రైన్ స్లాబ్ విరిగిపోయి ఉండొచ్చు, అది ఇబ్బంది గుంటపడి ఉండొచ్చు, పడిపోవచ్చు. కాబట్టి అటువంటి ఇమీడియట్గా చేయమని మున్సిపల్ కమిషనర్ గారికి పెట్టండి. అదేవిధంగా కారు పూడికి తీయకుండా మరి ఇది అంటే అవి కూడా పెట్టండి. ఇట్లా ఏదైనా ప్రజా సమస్య మీద తప్పకుండా మనం అధికారులకి వాట్సాప్ రూపంలో వాగా పెట్టండి, మన సోషల్ మీడియాలో మనం వేయండి, అన్నీ కూడా చేయాలని వార్డు ఇన్ఛార్జు ముఖ్య నాయకుడికి ప్రత్యేకంగా తెలియజేస్తాం. అదేవిధంగా మండల నాయకులు అందరూ కూడా రేపు ఎల్లుండి 12వ తారీఖు ఉదయం 9 గంటలకగా మన ఆఫీస్కి మన ఇంటికాడికి వస్తే ఇక్కడి నుంచి మనం ర్యాలీగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఉదయగిరి బ్రిడ్జి కాడకు పోయి తర్వాత ఆర్డీఓ గారికి మనం వినతి పత్రం సమర్పిస్తాం. కాబట్టి అన్ని మండల నాయకులు కూడా అక్కడ ఉన్న ఎవరైతే పదవులు ఇప్పుడు మనం కమిటీగా వేస్తున్నాం వాళ్ళందరినీ, అదేవిధంగా ప్రత్యక్షంగా ప్రజలు కూడా చాలామంది ఈ నిరసన కార్యక్రమానికి మద్దతు తెలుపుతున్నారు.